అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. ప్రయాగ రామకృష్ణ గారి భారతంలో చిన్న కథలు చదువుకుంటున్నాము. ఈరోజు కథ ఉత్తర కుమార ప్రజ్ఞలు. విరాటరాజు గోవులను కౌరవులు దొంగతనంగా వచ్చి తరలించుకుపోయారు. రాజు నగరంలో లేని తరుణం చూసి దుర్యోధనుడు ఈ దుర్మార్గానికి వడిగట్టాడు. విరాటరాజు కుమారుడైన ఉత్తరుడికి ఈ విషయం తెలిసిందే. నా రథాన్ని నడపగలిగే సారథి కనుక దొరికితే నేనొక్కనే దండెత్తి వెళ్ళి ఆ గోవులను మళ్లించుకుని రాగలను. నా యుద్ధం చూసి వాళ్ళు తోకముడవాల్సిందే అన్నాడు ఉత్తర కుమారుడు. ఉత్తరుడి మాటలు చెబుతున్నప్పుడు ద్రౌపది అక్కడే ఉంది. గబగబా విరాటరాజు కూతురు ఉత్తర దగ్గరకు పరిగెత్తుకుని వెళ్ళి, బృహన్నలను ఉత్తర కుమారుడికి సారథిగా పంపించండి. మన బృహన్నల పూర్వం అర్జునుడికి సారథ్యం చేసింది. అతని వద్ద విలువిద్య రహస్యాలు తెలుసుకుంది. అందువల్ల కార్యసాధన అవుతుంది అని ఆలోచన చెప్పింది. ఉత్తర ఈ విషయం అన్నగారితో చెప్పింది. ఉత్తర కుమారుడు సరే అన్నాడు. రథం బయలుదేరింది. ఉత్తరుడు ఉత్సాహంగానే నగరం నుండి బయలుదేరాడు. రథం వేగంగా పోని కౌరవులు గోవులను తరలించుకుపోతున్న దిక్కుగా పోనిస్తే వారిని పారిపోకుండా పట్టుకుందాం అన్నాడు బృహన్నలతో. గుర్రాలు ఆగమేఘాల మీద పోతున్నాయి. కౌరవసేన కనుచూపు మేరలో ఉంది. మహాసముద్రంలా కనిపిస్తోంది. అది చూడగానే ఉత్తర కుమారుడికి గుండెలు జల్లుమన్నాయి. బెదురు పుట్టింది. కళ్ళు బయర్లు కమ్మాయి. చేతులతో కళ్ళు మూసుకున్నాడు. రథం మీద నిలవలేకపోయాడు. అయ్యయ్యో, ఇంత పెద్ద సేనను నేనెలా ఎదిరించగలను? నా వెంట సైన్యమూ లేదు, సేనాపతి లేడు. బృహన్నల, నా వల్ల కాదు, రథం మరల్చు, తిరిగిపోదాం అన్నాడు. అది విని బృహన్నల నవ్వింది. ఉత్తర కుమార, నీవు రాకుమారుడివి. ఆడవాళ్ల ముందు ఏవేవో ప్రజ్ఞలు పలికి నన్ను కూడా యుద్ధభూమికి తెచ్చావు. ఆవుల్ని తీసుకుని పోకుండా వట్టి చేతులతో వెడితే మనల్ని చూసి అందరూ పరిహాసం చేస్తారు. కనుక ధైర్యంతో నిలిచి పోరాడు అని ముందుకు పోనించింది బృహన్నల. నా వల్ల కానే కాదు. ఆవుల్ని వాళ్ళు తోలుకుపోతే పోని, ఆడవాళ్ళు నన్ను చూసి ఎగతాళి చేస్తే చేయని, నేను మాత్రం క్షణం కూడా ఇక్కడ ఉండను. రథం వెనక్కి తిప్పు, లేకపోతే నేనే నడిచిపోతాను అని ఉత్తరుడు విల్లు అంబులు అక్కడే పారేశాడు. రథం మీద నుంచి కిందకు దూకి పిచ్చివాడిలా ఊరివైపు ఉరకటం మొదలుపెట్టాడు. రాకుమారా, నిలు పారిపోకు, క్షత్రియుడవు, ఇలా యుద్ధభూమి నుంచి పారిపోకూడదు అని బృహన్నల వెంటబడింది. నన్ను పట్టుకోవద్దు, వదులు, నీకు పుణ్యం ఉంటుంది. నీకు కావలసినంత ధనమిస్తాను, కానుకలిస్తాను, చీరలు పెడతాను, ఏం కావాలంటే అది ఇస్తాను. నన్ను విడిచిపెట్టు. మా అమ్మకు నేనొక్కనే కొడుకును, నేను కుర్రవాణ్ణి, తల్లిచాటు బిడ్డను, నాకు భయం వేస్తోంది, నన్ను పోని అని కేకలు పెడుతూ పరిగెత్తుతూనే ఉన్నాడు ఉత్తర కుమారుడు. కానీ బృహన్నల విడిచిపెట్టలేదు. పట్టుకొని రథం మీద కూర్చోబెట్టింది. కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు ఉత్తరుడు. రాకుమారా, భయపడకు, ఈ కౌరవులతో నేను యుద్ధం చేస్తాను. గుర్రాలను మాత్రం నీవు పట్టుకో. నీవు రథం తోలగలిగితే మిగతా కార్యమంతా నేను నడిపిస్తాను అని ఉత్తరుడికి పగ్గాలు అందించింది బృహన్నల. తరువాత రథాన్ని దూరంగా కనిపించే జమ్మి చెట్టు వద్దకు పోనిమ్మంది. అక్కడికి చేరాక, విరాటపుత్ర, ఈ చెట్టుకి పైన ఉన్న ఆయుధాలు పట్టుకురా అంది బృహన్నల. ఉత్తరుడికి ఇదేమీ అర్థం కాలేదు. బిత్తరు చూపులు చూస్తుంటే, ఉత్తర కుమార, చెట్టెక్కి చూడు, అది పాండవుల ఆయుధాల మూట. అనవసరంగా భయపడకు, ఆలస్యం చేయకు అంది బృహన్నల. ఉత్తరుడు బృహన్నల చెప్పినట్టే చేశాడు. ఆయుధాల మూటను చూసి సంభ్రమాశ్చర్యాలతో కళ్ళు మూసుకున్నాడు. బృహన్నల, ఆశ్చర్యంగా ఉంది నాకు. పాండవులు సర్వం పోగొట్టుకుని అడవుల పాలయ్యారు కదా, వాళ్ళ ఆయుధాలు ఇక్కడికి ఎలా వచ్చాయి? వాళ్ళు ఎక్కడున్నారో నీకు తెలుసా అని అడిగాడు. అప్పుడు బృహన్నల తానెవరైంది చెప్పి తన అన్నదమ్ములను గురించి, ద్రౌపదిని గురించి చెప్పింది. ఉత్తరుడు నమస్కారం చేశాడు. బృహన్నల రూపంలో ఉన్న అర్జునుడు కౌరవసేన వైపు రథాన్ని మళ్లించి గాంధీవం ఎత్తిపట్టాడు. 3 సార్లు నారి సారించాడు. తన శంఖం దేవదత్తాన్ని గట్టిగా పూరించాడు. అంతే, కౌరవసేనంతా ఆ గంభీర ఘోషకు చెల్లాచెదరైంది. ప్రాణాలు అరచేత పట్టుకుని పరిగెత్తారు. గోవుల్ని తీసుకుని ఉత్తరుడు, అర్జునుడు నగరానికి తిరిగి వచ్చారు. అది కథ. అంతఃపుర కాంతల ముందు గొప్ప వీరుడిలాగా బీరాలు పలికి తీరా యుద్ధభూమికి వచ్చిన తర్వాత బెదిరిపోయి తిరుగుముఖం పట్టి పారిపోయిన ఉత్తర కుమారుడి కథ మహాభారతంలో చెప్పటం కేవలం హాస్యం కోసమే కాదు. గుణాలు కలవాళ్ళు
గుణహీనులను చూసి గేలి చేయటం స్వభావ సిద్ధం. అలాగే శక్తి సామర్థ్యాలు కలిగిన వాళ్ళు అవి లేని వాళ్ళను చూసి కించపరచటం పరిపాటి. కానీ ధనుంజయుడు మాత్రం అలా చేయనేలేదు. వీరాధి వీరుడు అయిన అతడు యుద్ధభూమిలో ఉత్తరుడు నిర్వీర్యుడు కావటం చూసి అతన్ని నిలబెట్టి ధైర్యం చెప్పి చేరదీసి వీరుణ్ణి చేశాడు. ధైర్యం కోల్పోయిన ఉత్తరుడికి చేయవలసిన సహాయం చేసి ధైర్యం నూరిపోసి వీరుడిగా నిలిపి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టాడు. అర్జునుడి మూలంగా వీరుడైన ఉత్తరుడు కురుక్షేత్ర యుద్ధంలో శల్యుడితో తలబడి వీరస్వర్గం అలంకరించాడు. మరొక చిన్న కథతో మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.